వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనిష అంటుంది, "ఏంటాంటీ అంత కోపం" అనంగానే, "కోపం రాక అసలు నా కొడుకు ఈ ఇంటి వారసుడో, ఆ లక్ష్మి మిత్రకి డ్రైవరో నాకైతే అర్థం కావట్లేదు. అసలా కాసేపు వెయిట్ చేయలేకపోయారు ఆ మిత్ర లక్ష్మి. తినేవాడిని అలా అలా తీసుకెళ్ళిపోయారు. హ! తింటుంటే చూడలేకపోతున్నారు" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిష అంటుంది, "ఊరుకోండి ఆంటీ, మీరే ఇంత బాధపడితే పాపం తన భార్య కదా, వివేక్ భార్య, తనెంత బాధపడుతుంది" అనంగానే అప్పటికి దేవయాని అంటుంది, నేనంటే కన్నతల్లిని, తను భార్య అని చెప్పి పేరుకే, కానీ తన మొహంలో ఏమన్నా బాధ కనిపిస్తుందా నీకు మనిషా? చూడు, తనకి వాళ్ళ అక్కంటేనే ఇష్టం. ఆ తర్వాత ఎవరైనా. నా కొడుకు పిచ్చివాడు కాబట్టి ఇదిగో ఈ పిచ్చిదాన్ని ఎలా ప్రేమించాడో, ఎలా పెళ్లి చేసుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. వాడికి ఎలా నచ్చిందో. అసలా మొగుడంటే, మొగుడికి ఒక్క మాట పడనీయకుండా మొగుడంటే ఎంతో ప్రేమగా ఉండాలి. దీనికి మాత్రం వాళ్ళ అక్కే తర్వాత ఇంకెవరైనా. నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది దేవయాని. అప్పుడు మనిష, "అయ్యో ఆంటీ ఊరుకోండి, పాపం జానుకు కూడా చాలా బాధే ఉంటుందిలేండి. మీరులాగా అంటే తనంత బయటపడట్లేదు. మీరే జానుని అర్థం చేసుకోవట్లేదు" అనంగానే, "హా! ఇక్కడ నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు" అని చెప్పి ఇక దేవయాని చేయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనిష అంటుంది అక్కడున్న జానుతోని, "ఊరుకో జాను, నువ్వేం బాధపడకు. దేవయాని ఆంటీ సంగతి తెలిసిందే గదా! దానేదో కోపం ఫ్రస్ట్రేషన్‌లో అలా అనేసింది. నేను చిన్న కిట్టి పార్టీ ఉంది మా ఫ్రెండ్‌ది. అక్కడికి వెళ్తున్నాను. నువ్వొస్తావా నాతోని" అని చెప్పి మనీష జానుని అడుగుతుంటే, అప్పుడు జాను, "అదేంటి, ఎప్పుడు నువ్వు చిన్నతేగానేగా తీసుకెళ్తావు. నన్నెందుకు అడుగుతున్నావు ఫస్ట్ టైమ్ అలాగా" అని చెప్పి జాను అంటూ ఉంటే, అప్పుడు అంటుందనమాట మనీష, "అంటే ఏం లేదు, ఈ కిట్టి పార్టీ మనలాంటి యంగ్‌స్టర్స్‌కి, ఓల్డ్ ఏజ్ ఆంటీలకు కాదు. అందుకే జస్ట్ ఇదేమీ పెద్ద ఫోర్స్ కాదు. నీకిష్టం ఉంటే రా. అంటే ఇంట్లో ఉంటే ఆంటీ ఏదో ఒక మాట అంటూ ఉంటుంది నిన్ను. ఎందుకు మళ్ళీ కోపం, ఫ్రస్ట్రేషన్, కొంచెం చిల్ అవ్వచ్చు కదా! నీ ఇష్టం. ఇదేం ఫోర్స్ కాదు. ఇష్టమైతే రా" అని చెప్పి మనీష జానుతో అంటూ ఉంటే, అప్పుడు జాను, "యాహ్! ఓకే. ఒక 5 మినిట్స్ ఇవ్వు, రెడీ అయ్యి వస్తాను" అని చెప్పి ఇక అక్కడి నుంచి జాను వెళ్ళిపోతుంది. జాను వెళ్ళగానే ఇక దేవయాని వస్తుంది మనీష దగ్గరికి. "ఏంటి, ఏం ప్లాన్ చేస్తున్నావు మనీష? ఎప్పుడు నన్ను కదా తీసుకెళ్తావు నీతోని. ఇప్పుడేంటి ఈ జానుని కొత్తగా? ఏంటి సంగతి? ఎక్కడికెళ్తున్నారు చెప్పు" అని చెప్పి దేవయాని అడుగుతూ ఉంటే, అప్పుడు మనీష అంటుంది, "కూల్ ఆంటీ, ఇది మీకు కూడా కలిసొచ్చే విషయమే. ఇంటికొచ్చాక చెప్తాను. కొంచెం కొంచెం వెయిట్ చేయండి అంతే" అని చెప్పి మనీష అంటూ ఉంటే, "సరే అయితే" అని చెప్పి అంటుంది దేవయాని. "ఈసారి ట్విస్ట్ మామూలుగా ఉండదాంటీ. చూస్తూ ఉండండి. మామూలు ట్విస్ట్ ఇవ్వను" అని చెప్పి మనీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క జయదేవ్ వెళ్ళి ఇక అక్కడున్న దీక్షితులు గారిని కలుస్తారు కదా. "ఏంటి మళ్ళీ మా మిత్రకి ఏమైనా గండమా స్వామి" అని చెప్పి అంటూ ఉంటే, "గండం ఈసారి మిత్రకి కాదు, కుటుంబానికి" అని చెప్పి దీక్షితులుగా చెప్పంగానే, "ఏంటి కుటుంబానికా?" అని చెప్పి జయదేవ్ షాక్ అవుతారు. "అలా ఎలా స్వామి" అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, "అవును, ఈసారి మీ కుటుంబం చీలికలైపోబోతుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు రాబోతుంది. అక్క చెల్లెల మధ్య గొడవలు సృష్టించబడతాయి. ఇక అందరూ దూరం అయిపోయి కుటుంబం చెల్లాచెదరైపోతుంది. జాగ్రత్తగా ఉండకపోతే ఇక ఇదే జరుగుతుంది" అని చెప్పి ఇక హెచ్చరిస్తూ ఉంటారు జయదేవ్‌కి. మరోపక్క మరోపక్క మిత్ర, లక్ష్మి, వివేక్ ఆఫీస్‌కి వెళ్తారు. ఇక అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా లక్ష్మిని సర్ప్రైజ్ చేస్తూ "కంగ్రాచ్యులేషన్స్ మేడం" అని చెప్పి అనంగానే, "ఏంటి ఏంటి సర్ప్రైజ్" అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు పక్కనే ఉన్న వివేక్, మిత్ర కూడా కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. "ప్రాజెక్ట్ మనకే వచ్చింది, బాల కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళది" అనంగానే, "అవునా, నాకు తెలీదే" అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, "ఇందాకే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. మా అందరికీ తెలుసు. ఇక స్టాఫ్ మెంబర్స్ అందరే అందుకే నీకు సర్ప్రైజ్ చేసి ఇలా విష్ చేస్తున్నారు" అని చెప్పి మిత్ర, వివేకులు చెప్తూ ఉంటే, అప్పుడు వివేక్, "అవును వదిన, మనం కష్టపడిన దానికి మొత్తానికైతే మనకే వచ్చింది ప్రాజెక్ట్. నువ్వు వస్తుందో రాదో అని చాలా కంగారు పడ్డావుగా" అనంగానే ఇక లక్ష్మి అంటుంది, "మనం అందరం కష్టపడ్డాము, కలిసి కష్టపడ్డాము. అందుకే ఈ ప్రాజెక్ట్ మనం తీసుకోగలిగాము. ఇక ఒక మెట్టు మన కంపెనీ ఎదిగినట్టే. సో స్టాఫ్ మెంబర్స్, మీకు ఈ నెల మీకు జీతం కూడా బోనస్‌గా ఇస్తున్నాను. అలాగే హైక్ కూడా త్వరలో ఇస్తాను" అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, ఇక స్టాఫ్ అందరూ, "మీరు సీఈఓ అయ్యాక చాలా ప్రాజెక్ట్స్ మనకి వస్తున్నాయి మేడం. ఇదంతా మీ కేపబిలిటీయే" అని చెప్పి స్టాఫ్ అంతా పొగుడుతూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, "ఇది నా ఒక్కదాని ఇది కాదు. మిత్ర గారు నా వెనకాల ఉండి నడిపిస్తున్నారు" అని చెప్పి, "ఓకే, గెట్ బ్యాక్ టు యువర్ వర్క్" అని చెప్పి ఇక అందరూ వర్క్‌లో కూర్చుంటారు. మరోపక్క మనీష జానుని కిట్టి పార్టీకి తీసుకెళ్తుంది కదా. ఇక కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అందరికీ ఆల్రెడీ ఇక జానుని ఇట్లా కొంచెం హర్ట్ అయ్యేలాగా మాట్లాడాలి అన్నట్టుగా ఇక ముందే మనీష ప్లాన్‌గా చేసుకొని తీసుకెళ్తుందనమాట. "ఇదిగో జాను, వీళ్ళంతా నా కిట్టి పార్టీ ఫ్రెండ్స్. ఫీల్ ఫ్రీ. అందరూ బాగా క్లోజ్‌గా మాట్లాడతారు" అని చెప్పి చెప్తూ ఉంటుంది మనీష. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఒక ఆవిడేమో సిగరెట్ తాగుతూ, ఒక వాళ్ళేమో మందు తాగుతూ అలా ఉంటారనమాట. "ఏంటి వీళ్ళంతా ఇలా ఉన్నారు" అన్నట్టుగా చూస్తూ ఉంటుంది జాను. "ఫీల్ ఫ్రీ, ఏం కాదు, వీళ్ళంతా మనవాళ్ళే" అని చెప్పి చెప్తూ ఉంటుందనమాట మనీష. ఆ తర్వాత ఇక మనీష ఇంట్రడ్యూస్ చేస్తుంది. "దీని పేరు జాను, లక్ష్మి వాళ్ళ చెల్లెలు" అనంగానే, "ఓహ్!
మీ అక్క కంపెనీ సీఈఓ కదా! మరి మీరేం చేస్తారు అని చెప్పి అక్కడ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, నేను ఇంట్లోనే ఉంటాను హౌస్ వైఫ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది జాను. ఓహ్! మీరు ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉంటారనమాట. మీ అక్కేమో ఆఫీస్‌కి వెళ్తుంది. మరి మీ వారేం చేస్తారు అని చెప్పి వివేక్ గురించి అడుగుతూ ఉంటే, మా వారు ఆఫీస్‌లో అన్ని వర్క్స్ చూసుకుంటారు అని చెప్పి వివేక్ గురించి అలా చెప్తూ ఉంటే, ఇక కిట్టి పార్టీ వాళ్ళు అంటారనమాట. అంటే మీరేమో ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటే, మీ వారు ఆఫీస్‌లో అన్ని పనులు చేస్తారు. మొత్తానికి మీ అక్క తెలివిగా నీతో ఇంట్లో నీ వారితో అన్ని పనులు ఆఫీస్‌లో పని వాళ్ళలాగా బాగానే వాడుకుంటుందనమాట. మీ అక్క తెలివిగా అని చెప్పి అలాగా షేమ్ చేస్తూ ఉంటారు జానుని. ఇక అప్పుడు మనీషా అంటుంది, వీళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ అక్క గురించి తెలీదులే, వదిలేసేయండి. సరే మనం గేమ్ స్టార్ట్ చేద్దాము. నా పార్టీ 1,00,000 అని చెప్పి ఇక మనీషా డబ్బులు పెడుతుంది. మిగతా అందరూ కూడా 1,00,000, 1,00,000 అని పెడుతూ ఉంటే, జాను నువ్వు కూడా పెట్టు అని చెప్పి అనంగానే నాకిదంతా ఏం తెలీదు అని చెప్పి జాను అంటుంది. అప్పుడు మనీషా, అయ్యో సారీ జాను, యాక్చువల్‌గా మేము ఒక గేమ్ ఆడతాము. 1,00,000, 1,00,000 ప్రతి ఒక్కరు పెడతాము. ఇక గేమ్ ఎవరు విన్ అయితే ఆ 1,00,000 వాళ్ళ అంటే అందరు 1,00,000 వాళ్ళవే అనమాట. ఇక అది వాళ్ళు సొంత ఖర్చులకు వాడుకుంటారు ఆ డబ్బులు. ఇలా మేము చాలా ఫన్నీగా ఆడుకుంటాము. మరి నువ్వు కూడా పెట్టు అని చెప్పి అనంగానే, ఇక అప్పుడు నేను అంత డబ్బులు తీసుకురాలేదు, నా దగ్గర అంత లేవు అని చెప్పి జాను అంటుంది. ఇక అప్పుడు నీ దగ్గర లేకపోవడం ఏంటి, పోనీ అకౌంట్‌లో ఉంటాయిగా అని చెప్పి కిట్టి పార్టీ వాళ్ళు అంటూ ఉంటే, అప్పుడు జాను అకౌంట్‌లో కూడా అంత లేవండి అనంగానే, అదేంటి మీ అక్క కంపెనీ సీఈఓ, నీ దగ్గర ఆ మాత్రం డబ్బులు లేవా అని చెప్పి అనంగానే, అంటే లేవండి అనంగానే, పోనీ మీ అక్కని అడుగు అని అందరూ అంటూ ఉంటారు. ఇక మనీషా కూడా ఇలాంటప్పుడే మీ అక్క ఉద్దేశం ఏంటనేది నిజంగా బయటపడుతుంది, ఫోన్ చేయి జాను అని చెప్పి మనీషా చెప్పడంతోని ఇక సరే అని చెప్పి ఇక జాను ఫోన్ చేస్తుంది. చెప్పు జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అది అక్క నాకు ఒక ₹1,00,000 కావాలి అనంగానే, 1,00,000 ఎందుకు జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు డేర్ చేసి జాను చెప్తుంది, అది అక్క నేను కిటీ పార్టీకి వచ్చాను, నాకు 1,00,000 కావాలి అనంగానే, ఇక లక్ష్మి కూడా కిటీ పార్టీకి వెళ్ళడం ఏంటి, ఇంట్లో ఉండాల్సింది నువ్వు, అది కూడా ₹1,00,000 అడుగుతున్నావు, అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, త్వరగా ముందు ఇంటికి వెళ్ళిపో, చెప్తున్నా కదా ఇంటికి వెళ్ళిపో, 1,00,000 లేదేం లేదు అని చెప్పి మామయ్య గారు ఫోన్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఇక జానుకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక కిట్టి పార్టీ వాళ్ళందరూ నీ మొహం చూస్తే అర్థమవుతుందిలే, మీ అక్క డబ్బులు ఇవ్వననిందిగా, ఏం చేస్తానులే మేము ఆడుకుంటానులే అని చెప్పి ఇక అందరూ ఆడుతూ ఉంటే, ఇక జాను అక్కడ కూర్చోలేక పక్కకొచ్చి ఇక వాళ్ళ అక్క బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇటు పక్క కిట్టి పార్టీ ఫ్రెండ్స్తోని మనీషా అంటుంది, మొత్తానికి బాగానే హర్ట్ చేశారు జానుని, నేను వెళ్ళి ఆ జానుకి ఫినిషింగ్ టచ్ చేసి వస్తాను అని చెప్పి మనీషా జాను దగ్గరికి వెళ్తుంది. మరోపక్క ఇటు లక్ష్మి వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తుంది. మామయ్య గారు చెప్పండి, రాత్రి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అనగానే, అది కొంచెం పనుండి బయటికి వెళ్ళాలమ్మా, అది నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, నేను కూడా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి లక్ష్మి ముందుగా చెప్తుంది. మనకి బాల కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ప్రాజెక్ట్ మనకే వచ్చింది మామయ్య అనగానే, అవునా కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్పి అంటే, చాలా హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉన్నారు మామయ్య అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వాళ్ళ మామయ్యకి. ఇక అప్పుడు అనుకుంటా జయదేవ్, లక్ష్మి చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు ఈ విషయం చెప్పి బాధ పెట్టడం ఎందుకులే, తర్వాత చెప్తాను అని చెప్పి అనుకొని మనసులో, నేను కూడా ఒక విషయం చెప్పాలమ్మా, అయితే అదే ఈ విషయమే చెప్దామని, ఈ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్ మనకే వచ్చిందని అనగానే, ఓ మీకు కూడా తెలిసిందా, అదే సరే మామయ్య అయితే మనం ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. మరోపక్క మనీషా జాను దగ్గరికి వచ్చి జానుని రెచ్చగొడుతూ ఉంటుంది. ఏంటి జాను, ఇంట్లో పనిచేసే నీకు డబ్బులు ఎందుకని చెప్పి మీ అక్క డబ్బులు ఇవ్వననిందా, ఇప్పటికైనా మేనుకోవాలి జాను, చిన్నప్పుడే ప్రేమలు బంధాలు, పెళ్ళయ్యాక ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది, స్వార్థం వచ్చేస్తుంది, నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి, నువ్వు వివేక్ నీ లైఫ్ చూసుకోకపోతే ఇంకా మొత్తం మీ అక్క ముంచేస్తుంది, సో ఇప్పటికైనా మేల్కోండి, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, లేదంటే తర్వాత మొత్తం మునిగిపోతారు, మీ అక్క అసలు నీ దగ్గర చాలా విషయాలు దాచింది, అసలు నువ్వు మీ అక్క చెప్పిన ప్రతి పని చేస్తావు, మీ అక్క నీకోసం ఏ పని చేసింది చెప్పు, ఏమీ చేయలేదు, అసలు మున్నార్లో ఉన్న విషయం నీకు చెప్పిందా, కనీసం నీకేం చెప్పాలిగా, చెప్పలేదు, కనీసం అప్పుడు జేఎంఆర్ గారి డాటర్ లాగా వేషం వేసింది, అప్పుడైనా చూసిందా, లేదు, తన స్వార్థం తంది, నువ్వు మేలుకోవాలి జాను, ఇక నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక జాను ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి వర్క్ చేసుకుంటూ ఉంటే తన క్యాబిన్లోకి మిత్ర వస్తాడు. ఏంటండి ఏమైనా కావాలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర అంటాడు, స్టాఫ్ వాళ్ళకి బోనస్లు హైక్లు అని చెప్పి చెప్పేశావు, అంత ఏంటి, కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా, మన కమిటీ మెంబర్స్తో డిస్కస్ చేసుకోవాలి కదా అనగానే, అయ్యో ఏదో ఎక్సైట్మెంట్లో చెప్పేశానండి, తప్పైపోయింది, ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తాను అని చెప్పి లక్ష్మి మిత్రతో అంటూ ఉంటే, అప్పుడు ఇక మిత్ర అంటాడు, అసలు ఏమనుకుంటున్నావు లక్ష్మి, నువ్వు సీఈఓగా అన్ని పవర్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నావు, అటేమో వివేక్ తన సర్ప్రైజులు తనిస్తాడు, నువ్వేమో హైకులు పెంచుకుంటూ కూర్చో, ఇక నేను ఆఫీస్లో ఉన్నది ఎందుకు, నేనేం చేయాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.